అసలు గూగుల్ డేటా సెంటర్లో ఏం జరుగుతుంది? ప్రతిరోజు నువ్వు గూగుల్లో ఏదో ఒకటి వెతుకుతావు, యూట్యూబ్లో వీడియో చూస్తావు, జీమెయిల్ చెక్ చేస్తావు, మ్యాప్స్ ఓపెన్ చేస్తావు. కానీ ఒకసారి ఆలోచించావా, ఈ సమాచారం అంతా ఎక్కడ నిల్వ ఉంటుంది? ఎక్కడి నుంచి ఈ వేగం, ఈ ఖచ్చితత్వం వస్తాయి? జవాబు ఒకే చోటు ఉంది: గూగుల్ డేటా సెంటర్. డేటా సెంటర్ అంటే ఏమిటి? ఇది గూగుల్ సేవల హృదయం. అంటే ఇట్స్ అ హార్ట్ ఆఫ్ గూగుల్ సర్వీసెస్. ఇక్కడే ప్రపంచంలోని బిలియన్ల ఫోటోలు, వీడియోలు, ఈమెయిల్స్ అన్నీ నిల్వ ఉంటాయి. వేలాది సర్వర్లు, పెటాబైట్ల డేటా, ప్రతి సెకనుకు లక్షల కొద్ది రిక్వెస్ట్లు ఇక్కడే ప్రాసెస్ అవుతాయి. నువ్వు బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా అని గూగుల్లో టైప్ చేస్తే నీ ప్రశ్న నేరుగా దగ్గరలోని గూగుల్ డేటా సెంటర్కి వెళ్తుంది. అక్కడ సూపర్ కంప్యూటర్లు కొన్ని మిల్లీ సెకండ్లలో సమాధానం కనుక్కొని నీ స్క్రీన్కి పంపేస్తాయి. అదే గూగుల్ వేగం రహస్యం. కానీ ఈ శక్తివంతమైన భవనాల్లో భద్రత కూడా అంతే బలంగా ఉంటుంది. బయటకు సాధారణ బిల్డింగుల్లా కనిపించినా లోపలికి వెళ్ళడం చాలా కఠినం. ప్రవేశం కోసం మల్టీ లాక్స్, ఫేస్ స్కాన్ మరియు సెక్యూరిటీ గార్డులు 24 గంటలు కాపలా ఉంటారు. ఇక డేటా విషయానికి వస్తే ప్రతి ఫైల్ కూడా ఎన్క్రిప్ట్ అవుతుంది. అంటే హ్యాక్ చేసినా చదవలేరు. ఇంత పెద్ద సర్వర్లు పనిచేస్తే వేడి బాగా వస్తుంది. దాన్ని చల్లబరచడానికి గూగుల్ ప్రత్యేక కూలింగ్ సిస్టమ్స్ వాడుతుంది. నీటితో, గాలితో, మరికొన్ని చోట్ల లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో సర్వర్లను సురక్షితంగా ఉంచుతుంది. అందులో కూడా వీలైనంత వరకు విండ్ మరియు సోలార్ ఎనర్జీతోనే ఈ సిస్టమ్స్ నడుస్తాయి. అంటే గూగుల్ డేటా సెంటర్స్ పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ సెంటర్ల ద్వారా గూగుల్ క్లౌడ్ కూడా వస్తుంది. అంటే వేల కంపెనీలు తమ యాప్స్, వెబ్సైట్స్ ఇక్కడి కంప్యూటర్ల శక్తిని అద్దెకు తీసుకొని నడిపిస్తాయి. భారతదేశం నుంచి అమెరికా వరకు ప్రతి ఖండంలోనూ గూగుల్ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఒక సెంటర్ ఆగిపోయినా ఇంకో సెంటర్ వెంటనే బాధ్యత తీసుకుంటుంది. అందుకే గూగుల్ ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉంటుంది. ప్రతి సెర్చ్, ప్రతి వీడియో, ప్రతి ఫోటో వెనుక కనపడని యోధుడు ఒకడుంటాడు. అదే గూగుల్ డేటా సెంటర్. అక్కడే నీ డిజిటల్ ప్రపంచం నిజంగా జీవిస్తుంది.